అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ప్రొడ్యూసర్ అనేటువంటి ఒక యాంగిల్ తీసుకున్నట్టయితే ప్రొడ్యూసర్గా యూఆర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరా? ఒక 25 ఫిల్మ్స్ తీశారు కదా? 25 తీసాను. 25 ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని అనుకుంటాను. అంటే నేను తీసిన దాంట్లో 80% సినిమాలు హిట్సే, ఒక 20% ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది కూడా ఎందుకు చేసామంటే సినిమా మొదటి నుంచి అప్పుడు సినిమా బిజినెస్ ఊపులో ఉండగా సినిమాల్లోకి వచ్చాం కదా, మనసంతా అటేలా అవుతుంది బిజినెస్. ఏం చేద్దాం అనుకుంటే సినిమాలు తీద్దాం మనం అని అనుకున్నాం. అని ఇట్లా సినిమాలు చూస్తూ ఉండేవాడు అనమాట. కన్నడ సినిమాలు, తమిళ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవి. ఒక రోజున ఒక సినిమా బాలచంద్ర గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, మళ్ళాయి పట్టాళం అని. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు, బాలచంద్ర గారు ప్రొడ్యూసర్. లక్ష్మి డైరెక్టర్ ఫస్ట్ టైం చెప్తుంటే తెలుస్తుంది. లక్ష్మి డైరెక్ట్ చేసింది, మంచి హిట్ అయింది ఫస్ట్ సినిమా అదే. తర్వాత రెండో సినిమా తీద్దాం అనుకున్న టైంకి ఈ జైబేరి అనేది గిరిబాబు గారి బ్యానర్, దాని మీద 2 సినిమాలు తీశారు ఆయన. దేవతలార దీవించడం అనేది ఫస్ట్ సినిమా. రెండో సినిమా కృష్ణ గారు ఆయన కలిపి హీరోలుగా చేశారు, సింహగర్జన. ఆ సినిమా చేశాడు, అది కూడా బాగానే ఆడింది. ఈ మూడో సినిమాకి వచ్చినప్పటికి నేను హీరో, ఆ బ్యానర్ మార్చేశాడు ఆయన, మాధవి చిత్రాన్ని పెట్టాడు. వాళ్ళ అమ్మాయి పేరు ఇదేంటే మాధవి చిత్రాన్ని పెట్టాడు, మా అమ్మాయి పేరు పెట్టాను లే అన్న. మరి ఏ పేరు నేను చేస్తాను అన్నా, లేదు ఇక్కడి నుంచి ఇది దీని మీద చేద్దాం, నాకు ఇస్తావా అన్న. నాకు జైబేరి అన్నది చాలా ఇష్టంగా అనిపించింది. ఇట్స్ సక్సెస్ నోట్, అది నాకు ఇస్తామంటే తీసుకోవాలి. అప్పుడు జైబేరి బ్యానర్ పెట్టి వరాల అబ్బాయి అనే సినిమా, అప్పటికి నాకు అది 100వ సినిమా. ఈ బ్యానర్ మీద నాకు మొదటి సినిమా రాజాచంద్రుడు ఇంట్రడ్యూస్ చేశారు. రెండో సినిమా నాది. మొదటిలో కూడా నేనే హీరో, నేను అసలు తీసుకెళ్ళి పరిచయం చేసేది కూడా నేనే. దీనికి అతను ఇచ్చాం, బ్రహ్మాండంగా చేశాడు, పెద్ద హిట్ అయిపోయింది. ప్రొడ్యూసర్గా 7th హెవెన్ లాంటి హ్యాపీనెస్ ఇచ్చిన సినిమా ఏది అంటే ఏం చెప్తారు? అంటే ఎవ్రీ 4 మంత్స్కి ఎవ్రీ 5 మంత్స్కి సినిమా తీసేవాడు. సబ్జెక్ట్ వెతుకుతూ ఉండేవాడు, సబ్జెక్ట్ దొరకగానే ఇది ఓకే అనగానే ఎట్లా ప్రొడక్షన్ మంది, హీరో నేను, హీరోయిన్ చూసుకోవటం, ఏ జయసుధనో జయచిత్ర ఎవరో ఒకటి చూసేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేట్లు తీసుకోవడం. చేసింది జయసుధ గారు, జయచిత్ర గారు, ప్రభ గారు, సుహాసిని, సరిత, మాధవి, వీళ్ళందరూ ఉన్నారు, జయప్రద, శ్రీదేవి అందరూ ఉన్నారు. ప్రొడక్షన్ అందుకే కరెక్ట్గా 3 మంత్స్ సినిమా షూటింగ్కి వెళ్ళిపోతే ఎక్కడో చోట విలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళం. 30 డేస్, 30 డేస్లో సినిమా అయిపోవాలి. ఇంకో 30 డేస్లో డబ్బింగ్లు, పాటలు అవి అయిపోయాయి. సినిమా మొదలుపెట్టిన 100వ రోజులు సినిమా రిలీజ్. అలా ప్లాంట్గా చేసాం. బడ్జెట్ కూడా అంత ప్లాంట్గా కిషోర్ గారు చేసేవారు. ఎక్కడ 1 రూపాయి కూడా మా దాంట్లో వేస్ట్ రూపాయి అనేది ఉండేది కాదు. మనం ఖర్చు పడింది ప్రతి స్క్రీన్ మీద కనపడతా ఉండేది. సార్ కెరీర్లో 25 ఫిలిమ్స్ దాదాపు ప్రొడ్యూస్ చేశారు. 25 ఫిలిమ్స్ చేశారు కదా. తర్వాత స్టార్స్ తో కూడా చేశారు, కృష్ణ గారితో చేసాం, నాగార్జున గారితో చేసాం, వారసుడు. అలాగే